కీర్తన గ్రంథం 19వ అధ్యాయము 3-4 వచనములు చూద్దాము. There is no speech, nor their words, whose voice is not heard. Their voice goes out through all the earth, and their words to the end of the world. In them he has set a tent for the sun. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. అవి ఏంటి? సృష్టిలో ఉన్నటువంటి పగలు, చీకటి, అంతరిక్షము, ఆకాశములు, ఇవన్నీ కూడా వీటికి భాష అనేదే లేదు. భాష లేదు, మాటలు లేవు. వాటి స్వరము ఎవరికి వినబడదు, ఎక్కడా కనబడదు. వాటి కొలనులు అయినప్పటికీ కూడా వాటి కొలనులు భూమి అంతటా వ్యాపించి ఉన్నది. అవి తెలియజేసేటటువంటి, మౌనంగా ఉండి తెలియజేసేటటువంటి దేవుని యొక్క గొప్పతనము, దేవుడు సృష్టికర్త అని చెప్పేటటువంటి విషయాలు భూమి అంతటా కూడా వ్యాపించి ఉన్నవి. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. చూడండి, దేవుడు అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకరమైన విషయాలు ఆయన సృష్టిలో పొందుపరిచి ఉంచారు. ప్రియమైన వాళ్ళరా, వాటిని గురించి మనం ఆలోచిస్తే మన ఊహకు కూడా అవి అర్థం కానటువంటి మహోన్నతమైన ఆయన జ్ఞానంతో తయారు చేసినటువంటివి బోల్డని థింగ్స్, ఆశ్చర్యకరమైన విషయాలు దేవుడి లోకంలో పొందుపరిచి ఉంచారు.